హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మన ఫిష్ పులుసు చూపించాను కండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం. క్లీన్ చేయడం ఎలాగో ముందున్న వీడియోలో చెప్పానండి, అందుకని ఇప్పుడు క్లీన్ చేయడం చూపించట్లేదు. మా వారు చక్కగా చిన్న చిన్న కొరమైన ముక్కలు తీసుకొచ్చారండి. వీటితో ఫ్రై చేసేసుకుందాం. ఇందులో ముందుగా పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడం కూడా చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో దొరుకుతుందండి, కానీ అది వాడద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొన్నదంతా కల్తీ వస్తుందండి, అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఉంటుందండి, కొద్దిగా కచ్చావచ్చాగా. అందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలలో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ముక్కలు పట్టేటట్టుగా ఇట్లా కలుపుకొని ముక్కలు చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి కదండి, త్వరగా వేగిపోతాయి. ఇలా కలిపి పెట్టుకొని చక్కగా మీకు ఇష్టమైతే ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను పిండలేదండి. ఇప్పుడు ఇలా 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని తర్వాత వేయించుకోవాలి. 1 అవర్ ఉంచాలండి. ఇలా 1 అవర్ ఉంటే చక్కగా ముక్కలకు ఉప్పు కారం పడుతుంది. తర్వాత ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన బండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో ఇలా చూసుకోవాలండి. ఇలా కాగినట్టు మీకు వేడి తెలుస్తుంది. కాగిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలండి. ముక్కలు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. పెనం మీద కొద్దిగా తక్కువ ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి, కానీ మా పిల్లలు ఇలా ఉంటేనే తింటారు. అన్ని ముక్కలు ఫ్రై చేసి చూపిస్తానండి. ముక్కలన్నీ శుభ్రంగా ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇట్లా స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసానండి. ఊరికే 2 డ్రాప్స్ అనుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా ముక్కలు పెట్టుకొని లైట్గా ఇలా ఉప్పు కారం చల్లుకోవాలండి. కొద్దిగా గరం మసాలా,
ఇలా వేసుకొని కలుపుకుంటే చాలండి. ఈ ముక్కల పైన ఇలా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. నేను ఇలా చెప్పేటప్పుడు మధ్య మధ్యలో నా మాట కట్ అవుతుంది, ఒక్కోసారి నత్తిలా వస్తుందండి. అది నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల అలా వస్తుందండి. దయచేసి మన్నించండి. ఇంతేనండి, వేడిగా చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రై అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం అండి. అందుకే మేము ఇంట్లో పులుసు వండుకున్న తన కోసం కంపల్సరీగా కొద్దిగా ఫ్రై చేస్తాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఈరోజు మా లంచ్ మెనూ అండి, వేడి వేడి అన్నం, కొరమేను చేపల పులుసు ఫ్రై అండి, రసం, పెరుగు. మొన్న నేను ఒక చేపల పులుసు వీడియోలో ఇలా గిన్నె మీద నెయ్యి పెట్టి చూపించి నేను చేపల కూరలో నెయ్యి తింటానని చెప్పానండి. అంతేగాని చేపల పులుసులో నెయ్యి వేయమని చెప్పలేదండి. సరిగ్గా అర్థమైనట్లేదు. ఎవరో నాకు కామెంట్ పెట్టారండి ఆ వీడియోలో. నెయ్యి వేసి ఎక్కడ వండలేదండి ఆ చేపల పులుసు. నేను ఒకసారి మళ్ళీ వీడియో మొత్తం చూడండి. కామెంట్ పెట్టినందుకు నేను ఏమీ అనట్లేదండి, కానీ మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే. నాకు గ్యాస్ట్రో ఇసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉందండి. దానివల్ల నేను 14 ఇయర్స్ నుంచి కారాలు కానీ మసాలాలు కానీ పులుపులు కానీ తినలేనండి. అందుకని కొంచెం అన్నంలో నెయ్యి వేసుకొని, అది పులుసైనా ఫ్రై అయినా ఏదైనా కానీ ఒక్క ముక్క మాత్రమే పెట్టుకొని తింటానండి. ఏ కూర పులుసు వేసుకోవడానికి లేదండి నాకు. దానివల్ల నేను తింటానని చెప్పానండి, మిమ్మల్ని తినమని చెప్పలేదండి. అయినా నెయ్యి చండాలం ఏంటండి? మనం అమ్మ పెట్టే గోరుముద్ద తిన్నప్పటి నుంచి మనకు అన్నంలో మొదటగా ఉండేది నెయ్యేనండి. దాన్ని చండాలం అని ఎలా అనుకుంటున్నారండి? మనకి ఇష్టం లేకపోతే పర్లేదండి, కానీ ఎదుటి వాళ్ళని తినొద్దని చెప్పే రైట్ మనకు లేదు కదండి. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.